ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన నామపేట మరొకసారి మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వర్క్. మనం మరలా ఈ దినం నుంచి మన పనులు ప్రారంభించబోతుండగా ఆ పనంతట్లో దేవుని కృపను వేడుదాం. ఈ దినం దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథం 108వ కీర్తన 13వ వచనం వాక్యం అంటుంది, దేవుని వల్ల మేము సూర్యకారములను జరిగించుము, మరి మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనను వాక్యం అంటుంది. అవును, మరి క్రైస్తవత్వం పుట్టింది మొదలుకొని నేటి వరకు కూడా క్రీస్తు యొక్క అనుచరులను అంతమొందించారని, క్రైస్తవత్వాన్ని అంతమొందించారని ఎంతోమంది లేచారు. ఎన్నో రాజ్యాలు లేసాయి, ఎంతోమంది రాజులు లేచారు. కానీ వారందరూ కూడా నేలమట్టమైపోయారు, వారందరూ కూడా మరి మునిగిపోయారని వాక్యం చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. సృష్టిలో కూడా ఆ విషయాలు మనకు కనబడుతున్నాయి, హిస్టరీలో కూడా ఆ విషయాలు మనకు కనబడుతున్నాయి. క్రీస్తును అంతమొందించడం, క్రైస్తవత్వాన్ని అంతమొందించడం అనేది అసాధ్యమైనటువంటి ముచ్చట. భూమి ఆకాశం ఉన్నంత కాలం క్రీస్తు ఆయన నామం స్మరించబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలను వింటుండగా బైబిల్లోంచి ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ సన్నివేశం అంటే, శత్రువులను అనగదొక్కువాడు ఆయన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు ఇశ్రాయేలు సైన్యాన్ని భయపెడుతూ భయభ్రాంతులకు గురి చేసినటువంటి సమయాన మరి బాలుడైనటువంటి దావీదు దేవుని చేతికి ఆ పరిస్థితిని అప్పచెప్పాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే అంటూ ఆ పరిస్థితిని దేవునికి అప్పచెప్పి ఆ యొక్క గొలియాతు పైన జయమును సాధించాడు. ఉదయకాల సమయం ఈ మాటలు నువ్వు గమనించినట్టయితే, దేవుని చేతికి దేనైతే అప్పచెప్తామో అది మళ్ళా కనబడదు, కనమరుగైపోతున్న సత్యం వాక్యంలోంచి మనకు కనబడుతుంది. గొలియాతును దేవుని చేతికి అప్పచెప్పాడు కాబట్టి గొలియాతు శాశ్వతంగా అనగదొక్కబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటుండగా ఏ సమస్య చేత నువ్వు అణచివేయబడుతున్నావో దాన్ని దేవుని చేతికి ఇచ్చినప్పుడు దాన్ని దేవుడు శాశ్వతంగా అనగదొక్కుతాడు. కాబట్టి ఇశ్రాయేలును మీరు చూడండి, ఫరో సైన్యం ఏ విధంగా ఇశ్రాయేలు కొరకు వెంబడించి వారు మునిగిపోయారో, కొట్టుకుని పోయారో. కాబట్టి ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా దేవుని చేతికి సమస్యను అప్పచెప్పు, ఆయన శాశ్వతమైన పరిష్కారం ఆ సమస్యకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.